దేవా, నీవైనా నన్ను ఐక్యం చేసుకో. ఆ రాత్రికి రాత్రి చెప్పకుండా వెళ్ళిపోయింది బాబు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? పోనీ ఎరిగిన వాళ్ళు ఎవరన్నా అన్నారా? లేరని చెప్పింది బాబు. లేరు. ఎవరు నువ్వు? నన్నే ఎవరంటున్నావా? మాయలాడి. మాయలాడివి నువ్వా నేనా? చూడు జయ, నా సర్వస్వం అపహరించాలని వచ్చింది. నాకేమీ అర్థం కావటం లేదు. నా రూపంలో నా ప్రియునితో వ్యవహరించే నువ్వెవరు? నిజం చెప్పకపోతే నువ్వా? వాహిని, ఎంత మోసం! ఎవరిది? నా సొమ్ము నేను అనుభవించడం మోసమా? నా రూపం ధరించడం మోసం కదా? మనసు మా తప్పగిస్తానని నా మనోహరితో పిలవడం నమ్మించి అన్యాయం చేయడం కదా? చేతనైతే నువ్వే వశం చేసుకోలేకపోయావా? అన్యుల సొమ్ము అపహరించి అదేమంటే వెక్కిరిస్తావా? అతను నన్ను ప్రేమించాడు, అతన్ని నేను ప్రేమించాను. సుందరి, సుందరి, సుందరి! నా సుందరి తప్ప నన్నెవరూ తాకరాదు. వెళ్ళండి. జయ, నేను నీ మోహిని. నిన్ను అమర భోగాలలో తేలించిన నీ భువన మోహిని. స్మృతి వినాశిని మహిమ అయిపోయింది. ఇక నీ ఆటలు సాగవు. సుందరి, సుందరి! నా జైని ఏం చేశావు? నేనే తెచ్చాను, నేనే పంపేశాను. అడుగు. ఏమండి? వయసు పైన పడ్డ కొద్దీ నీలో అందం ఎక్కువవుతుంది. వయస్సు ప్రాయం అన్ని ఉడికిన కొద్దీ మీకు ఆశ ఎక్కువైన. అది శారీరకం, ఇది మానసికం. ప్రేమలతో ఇప్పుడే బాగా తెలిసేది. అది నేను మర్చిపోయి ఎప్పుడో ఆధ్యాత్మికంలో పడ్డాను. నన్ను పలకొంటుంది. అబ్బా, ఏమిటాను అక్క? తలుపు చెప్పుడు. లోపల ఎవరున్నారు? వెళ్ళి తీసి చూడండి. నువ్వే చూడు. ఏం పర్వాలా, మీరు వెళ్ళి తీసి చూడండి. నాకు భయం, నువ్వు చూడు. హాహా, ఎక్కువ ఒకతనం. అమ్మా, నాన్న! నేనేనమ్మా. పాదాలు మామూలుగా ఉన్నాయే. దేవుడి కాళ్ళకి యువరాజువే. అదే నేత, అదే మోత. మా యువరాజు, తప్పగా మా యువరాజే. యువరాజా, యువరాజా, ఎన్నాళ్ళకు చూశారు, ఎన్నాళ్ళకు. అది సరే, మీరంతా ఇంత ముసలాళ్ళైపోయారేమిటి? మీరు వెళ్ళి 20 ఏళ్ళైంది యువరాజా. నేను వెళ్ళి 20 ఏళ్ళయిందా? జయ, అమ్మా, ఇన్నాళ్లకు మా పైన దయ కలిగిందా నాయన? అమ్మా, జయ, మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు నాయన. అమ్మా, జయ, పాము కలిసిన తర్వాత ఏమైనా భయ్యా. నాన్నగారు, అదొక పెద్ద కథ. మీ కోడలు ఎక్కడ? అమ్మా, మాట్లాడవేమమ్మా. నాన్నగారు, ఏమిటి మౌనం? అమ్మా, చెప్పను, ఎలా చెప్పను నాయన? ఏమిటమ్మా, ఏం జరిగింది? యువరాజా, మీరు వెళ్ళిన తర్వాత యువరాణి వారు గర్భవతి అయినారు. కావచ్చు, దానికి అది నీ వంశాంకురమని, నీతో అమర భోగాలు అనుభవించానని. అవునమ్మా, ఆమెను నేనే స్వర్గలోకానికి పిలిపించుకున్నాను. అయ్యో, నా వంశాంకురాన్ని నిర్మూలించిన దురదృష్టవంతుడు. ఆమె దోషి అని
శిరచ్ఛేదనం చేయించారు. నాన్నగారు ఆమెకు శిరచ్ఛేదం చేయించారా? ఆమెకు శిరచ్ఛేదం చేయించారా? లేదు లేదు, ఆమె అమృతం తాగింది. ఆమెకు మరణం లేదు. ఆమె ఎక్కడో జీవించే ఉంటుంది. ఆమెను చూసేటంత వరకు నా మనస్సుకు శాంతి లేదు. అమ్మా, నాన్న, నాకు సెలవు వచ్చాయా? మీ కోడలు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. నాన్న, యువరాజా, నేను వినండి. చిచ్చులో ఉరికిన చెక్కు చెదరని చిట్టి తల్లి, నిజంగా నువ్వు సీతమ్మవేనమ్మా? నన్నెందుకు రక్షించారండి? ఊరుకో తల్లి, కట్టాలు మనుషులకు రాక మాళ్ళు కొత్తాయా? సుక్కలాగుండావే, అప్పుడే బతుకు ఎక్కసమైపోయిందా? చూడమ్మా, ఈడ నీకే కట్టము రాదు. నా కన్న బిడ్డల్లే చూసుకుంటా. కడుపులో సల్ల కదలకుండా హాయిగా ఉండమ్మా. అయ్యా, అయ్యి అయ్యి, మళ్ళీ ఇంకొక్కసారి అట్టాగే పిలువమ్మా. ఎన్నాళ్ళయిందో ఆ పిలుపిది. మా రాధ బతికుండగా. యావే చిన్నదానా, పేటకు పోయి సల్లమ్మకొచ్చే ఎలవలా? ఇదిగో వెళ్తున్నాను. ఏమిటి మహారాజు, నిండు చూలాలు గాని పసిబిడ్డ తల్లి గాని ఇటు రావడం చూచాం. ఈ నడుము రాలేదురా. ఈ నడుమంటే 20 ఏళ్ల క్రితం మాట. ఓ దొరా, వచ్చే వచ్చే ఈడనే పిల్లనెత్తే ఓ రేతిని కోన కానరాక ఎర్రెత్తెలగుదోలే. మరి ఇటుకి వెళ్ళే రాలేదు దొరా. రాలేదు. మీరు చెప్పినటువంటి ఆమెను మేము ఎక్కడా చూడలేదు బాబు. చల్లసిలికి ఏం చేస్తావు తల్లి? గోతులో పోయాల్సిందేగా. అమ్ముకొచ్చేది ఎవరు? నే వెళ్తానయ్యా. వద్దమ్మా, ఏ భయం లేదులే. నీకెందుకమ్మా శ్రమ? ఏమే, ఈ పూట ఏమన్నా కత్తి ఉసులుబాటుగా ఉందా? ఉండలేకపోయినా పోక తప్పుతుంది. అబ్బా, ఒళ్ళు మసిలిపోతాందే. నువ్వు పడుకో, అమ్మాయి పోతానంటాందిలే, పడుకో. ఉండమ్మా, నేను వస్తాను. నేను వెళ్ళొస్తానయ్యా. వెళ్ళిరా అమ్మ, మహాలక్ష్మిలాగా మా ఇంటికి వచ్చావు. నా బంగారు తల్లి, వెళ్ళిరా అమ్మ. జాగ్రత్త అమ్మా, పెండలు కాడరా. అలాగే అయ్యా. పొరపాటు జరిగింది, క్షమించు. నా బ్రతికే ఒక పొరపాటు. విచారపడదు, దీనికి తగినంత మూల్యం ఇస్తాను. జీవిత భాండం తునాతునకలైనప్పుడే విచారపడలేదు. నవ్వుతున్నావా? నవ్వక చేసేదే ఉంది. భూపతి సంపితిన్ మగడు భూరి భుజంగము చేత జచ్చే నేనాపద చెంది చెంది ఉదయార్కుని పట్టణమేగి వేషనై పాపము గట్టుకొంటి అట పట్టి విటుండై రాగజూచి సంతాపము జంది అగ్నిబడి దగ్ధముగా కిటు గొల్ల భామనై ఈ పని కొప్పుకొంటి
నృపతి వగపేటికి చల్ల చిందినన్ నృపతి వగపేటికి చల్ల చిందినన్ దేవి నేనే దేవి అవును దేవి నేను దేవి యువరాజు జయచంద్రులమ్మా నేను గుణపతిని గుర్తుపట్టేదా కాదు కదా స్వామి ఏది కదా అంతా దేవరా తర్వాత పొందదే నా జీవితం దేవి అమ్మా అమ్మా బాబు నేనైనా మీ నాన్నగారు బాబు మన చిరంజీవి ఉదయార్క నగరానికి యువరాజు నాన్నగారు పాపం